అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈ మధ్య కాలంలో ఒబేసిటీ అనేది ఎంత కామన్ అయిందో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 10 మంది ఉంటే దాంట్లో 6 మెంబర్స్ వరకి గూడా ఈ ఒబేసిటీ అనేది చాలా కామన్ అండ్ నేచురల్ అయిపోయింది. సో, అసలు ఈ ఒబేసిటీ ఎందుకొస్తుంది? ఈ మధ్య కాలంలో ఒబేసిటీని తగ్గించడానికి అసలు ఎలాంటి టిప్స్ ఉంటాయి? ఎలాంటి టిప్స్‌ని పాటించాలి? సో, ఇవన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ సత్య యునాని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ కేర్ చీఫ్ ఫిజిషియన్ ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం పేరు సత్య. సో, నమస్కారం అండి. నమస్తే. సో, ఈ ఒబేసిటీ ఏంటి మరీ ఇంత కామన్‌గా అయిపోతుందేంటి ఈ రోజులలో? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒబెసిటీ అంటే ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మేడం. హ్మ్. అందరిలో ఉన్న ఒక డౌట్ అవునవును. ఏంటంటే, లావుగా ఉన్నవాళ్ళు ఒబెసిటీ అన్నట్టు అనుకుంటుంటారు. అవునవును. దానికి కొలమానం ఏమిటి? యాక్చువల్‌గా నేను కూడా అదే ఇంత అనుకోని హైట్‌కి ఇంత వెయిట్ అన్నది హ్మ్. ఎక్కడా లేదు. హ్మ్. ఎన్నైతే బయట చెప్పబడుతోందో ఇంత హైట్‌కి ఇంత వెయిట్ అన్నది, హ్మ్. అలా గనుక మెయింటైన్ చేసి చూడండి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. హ్మ్. అంటే ఈ బీఎంఐ అది అంటారు. అలాగా అమెరికాలో ఉన్న వాళ్ళకి అదే బీఎంఐ. హ్మ్. డ ఎడారి ప్రాంతమైన అరబ్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి అదే బీఎంఐ. హ్మ్. అవును. ఆఫ్రికాలో వాళ్ళకి అదే బీఎంఐ. హ్మ్. ఇండియా వాళ్ళకి అదే బీఎంఐ. హ్మ్. ఆస్ట్రేలియా వాళ్ళకి అదే బీఎంఐ. అంటార్కిటికా వాళ్ళకి కూడా అదే బీఎంఐ ఉంటుందా? హ్మ్. అంటే నాట్ పాసిబుల్ గదా! నేను సేమ్ అనుకుంటున్నా. కాదు యాక్చువల్‌గా. మన యునాని వైద్యంలో చెప్పబడిందేంటంటే, హ్మ్. వర్క్‌ని బట్టి వాళ్ళ లావు ఉండాలి. హ్మ్. ఇప్పుడు అస్సలు పని చేయకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చున్న వాళ్ళకి ఒకటే బీఎంఐ. హ్మ్. పొద్దున్నుంచి రాత్రి వరకు కాయ కష్టం చేసే వాళ్ళకి ఒకటే బీఎంఐ ఉంటుందా? ఆహా! ఉండదు. సాధ్యం కాదు కదా డిఫరెన్సెస్ అది. చేంజ్ అవుతూ ఉంటాయి. ఉండాలి కదా డిఫరెన్స్. హ్మ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపులే చెప్తుంటాను నేను ఎప్పుడు యూజువల్‌గా అందరితోని చెప్తూ ఉంటాను. హ్మ్. ఈ మహారాణా ప్రతాప్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసు కదా! హ్మ్. ఆయన గొప్ప వారియర్. రాజస్థాన్ మ్యూజియంలో ఇప్పటికి కూడా ఆయన మొత్తం ఆయన ఆయన యూజ్ చేస్తున్న పాల, ఆయన యూజ్ చేస్తున్న ఆర్మోరు అవన్నీ కూడాను హ్మ్. కవచాలు అన్నీ కూడాను అక్కడ పెట్టున్నాయి. పైనుంచి కింది వరకు అవన్నీ చూస్తే గనక ఒక అన్ని రకరకాల ఆర్మోర్స్ ఏవైతే చూస్తాయో 240-375 వరకు కూడా ఉన్నాయంట కిలోలు. హ్మ్. అంటే 240 కిలోల ఆర్మోర్ పైన వేసుకొని హ్మ్. యుద్ధానికెళ్ళే ఒక వ్యక్తి మీరన్నట్టుగా బీఎంఐ ప్రకారం అట్లా కరెక్ట్‌గా ఉంటే గనక సాధ్యమవుతుందా? అస్సలు సాధ్యం కాదు. కాదు కదా! హ్మ్. అలాగే ఒక విమెన్ ఎవరైతే ఇంట్లో పొద్దున్నే 3, 4కి లేచి అప్పటినుంచి మొదలుకొని రాత్రి వరకు కంటిన్యూయస్‌గా వర్క్ చేసుకుంటూ, ఇంట్లో వర్క్ చేసుకుంటూ, బయట వర్క్ చేసుకుంటూ, హ్మ్. యాక్టివ్‌గా తిరిగే వుమెన్‌కి అదే బీఎంఐ రేంజ్‌లో ఉండాలి. అమెరికన్స్ ఎవరైతే ఒక లేడీ ఉన్నారో, మనం చేసిన వర్క్‌లో 10% కూడా చేయరు వాళ్ళు వర్క్. హ్మ్. అలాంటి అమెరికన్ లేడీకి ఉన్న బీఎంఐతో మనం పోల్చుకొని దాని ప్రకారం ఉండాలి అంటే, హ్మ్. ఈస్ ఇట్ అస్సలవ్వదు. పాసిబుల్? హుహు. అసలు దాంతో మనకి బాడీ మేనేజ్ అసలు అవుతుందా? పోలిక వద్దు. రైట్. అదే నేను చెప్పదలుచుకుంది. సో, ఈ బీఎంఐలు ఇవన్నీ మర్చిపోండి అవన్నీ. లావు అన్నది ఎప్పుడు అది వ్యాధి కింద మనం పరిగణిస్తామంటే, హ్మ్. ఎప్పుడైతే మీరు వర్క్ చేయలేకపోతారో, హ్మ్. యాక్టివ్‌గా ఉండలేకపోతారో, హ్మ్. యాక్టివ్‌గా తిరగలేకపోతారో, హ్మ్. అప్పుడు అది లావు కింద పరిగణించాలి. హ్మ్. అంతేగాని జస్ట్ ఏదో మీ పారామీటర్స్ ఏవైతే వాళ్ళు చెప్పారో, ఇన్ని కిలోలకి ఇంత వెయిట్ హ్మ్. ఉండాలి, ఇంది ఇంత సెంటీమీటర్స్ హైట్‌కి ఇంత వెయిట్ ఉండాలి. అది కాదసలు. హ్మ్. అదసలు అసలు పద్ధతే కానీ కాదసలది. ఇప్పుడు అందరూ ఫాలో అయ్యేది అదే కదా మ్యామ్. పాపం తెలియక ఫాలో అవుతున్నారు. హ్మ్. మీరు ఎప్పుడైతే మీరు అంత మరీ సన్నగా అయిపోయి ఎవరైతే డైటింగ్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నారో, హ్మ్. ఈ జీరో సైజ్ అనేదైతే మెయింటైన్ చేస్తున్నారో, హ్మ్. వాళ్ళందరికీ కూడా ఏమైపోతుందంటే ఫ్యూచర్‌లో హ్మ్. చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు డెలివరీస్‌కొచ్చేప్పటికి. హ్మ్. స్ట్రెంతే ఉండట్లేదు. హ్మ్. ఆ స్ట్రెంత్ లేనందువల్ల కూడా చాలా మందికి సిజేరియన్ సెక్షన్స్ అవుతున్నాయి. హ్మ్. అంటే ఎందుకంటే వీళ్ళసలు తిననే తింటలేదు గదా! బాడీని అసలు స్ట్రెంథెన్ చేయనే చేయట్లేదు. బిల్డప్పే చేయట్లేదు. హ్మ్. అండ్ లావు ఏదైతే అంటున్నారో హ్మ్. 45 ఇయర్స్ లోపల వరకు ఏదైతే హ్మ్. మీ బాడీ నార్మల్ వెయిట్ ఏదైతే ఉంటుందో హ్మ్. అదంతా కూడాను ఏంటంటే జస్ట్ లైక్ చెప్పాలి అంటే గనక మీరు నగలు సంపాదించుకొని పెట్టుకుంటారు చూసారా? హ్మ్. ఆస్తులు సంపాదించుకొని పెట్టుకుంటారు చూసారా? హుహు. ఎందుకు సంపాదిస్తారు అవన్నీ? ఫ్యూచర్‌లో హెల్ప్ అవ్వడానికి. కదా! హ్మ్. అలాగే మన బాడీలో ఫ్యాట్స్ కూడా అంతే. హ్మ్. ఎప్పుడైతే క్రైసిస్ వస్తాయో, హ్మ్. ఎప్పుడైతే మీరు ఐ మీన్ టు సే జాగ్రత్తలు పడాల్సిన పరిస్థితి వచ్చి ఫుడ్ మానేయాల్సిన పరిస్థితి వస్తుందో, డైటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో, అప్పుడు ఈ ఫ్యాట్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి. హ్మ్. అంటే ఎంతో ఆఫ్టర్ 45 మన బాడీలో ఎంతో కొంత ఫ్యాట్ ఉండటం అది మంచిదికే అంటారా? ఖచ్చితంగా ఫ్యాట్ ఉండాలి. ఆహా! లేకపోతే గనక బ్రెయిన్ పనిచేయదు. హ్మ్. ఫ్యాట్ లేకపోతే గనక అసలు సెక్సువల్ హార్మోన్సే ప్రొడ్యూస్ అవ్వవు.
ఫ్యాట్ లేకపోతే గనక ఎన్నో వైటమిన్స్ ఏవైతే ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయో అవన్నీ కూడాను డెఫిషియెంట్ అయిపోతాయి. ఫ్యాటే లేకపోతే మరి విటమిన్స్ ఎక్కడ స్టోర్ చేస్తుంది లివర్? సో, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో, అందుకని ఒబెసిటీ అన్నది ఏదైతే ఉందో, అది ఎప్పుడు మీరు దాన్ని తీసుకోవాలి అంటే దాన్ని ఎప్పుడైతే వర్క్ చేయలేకపోతారో ఆర్ ఎల్స్ సమ్ డిసీజ్ వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే తీసుకోవాలి. అంతేగాని యంగ్‌స్టర్స్ కాదు దాని గురించి ఆలోచించవలసింది. సో, యంగ్‌స్టర్స్ ఇలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే, లేని రోగాన్ని వాళ్ళు కావాలని వాళ్ళు నాకుంది అని వాళ్ళని హిప్నోటైజ్ చేసుకొని ఆరోగ్యం దెబ్బ తీసుకుంటున్నారు. బట్ ఎవరైతే ఎక్కువగా వెయిట్ పెరుగుతున్నారో వాళ్ళలో ఉన్న మెయిన్ ఇదేంటంటే జంక్ ఫుడ్స్. ముఖ్యంగా మీకు ఎక్కువగా దోహదపడేది ఏది అంటే రిఫైన్డ్ ఆయిల్స్. ఓకే. సో, ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్స్, ఇలాంటి జంక్ ఫుడ్స్‌ని, తర్వాత అస్సలు ఏమాత్రం ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఎంతసేపు సెల్ ఫోన్ ముందర కూర్చోవడము, ఎంతసేపు టీవీల ముందర కూర్చోవడము, ఇలా చేయడం వల్ల కూడా చాలా వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. వాపన్నది వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇలా వీటి మీద కనుక వర్కౌట్ చేశారు అంటే గనక డెఫినెట్‌గా అండ్ మోర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాళ్ళ డైట్‌లో కనుక యాడ్ చేస్తే మీరు కూడాను ఇందాక చెప్పారు కదా బాయిల్డ్ వెజిటేబుల్స్ తినాలని. మేబీ బాయిల్డ్ వెజిటేబుల్స్ తింటే ఈ ఫ్యాట్ తగ్గడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే ఖ ఒబేసిటీ పెరిగే వాళ్ళకి. ఖచ్చితంగా. హుహు. ప్రతి ఒక్కరు బాయిల్డ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే గనక హ్మ్. అక్కడే మీకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. మీరు అన్నం తినే ముందర ఫస్ట్ ఇవి తిని ఆ తర్వాత స్టార్ట్ చేయండి రైస్. కొంచెమే. ఆటోమేటిక్‌గా మీరు వెయిట్ అన్నది మీ కంట్రోల్‌లోకి వచ్చేస్తూ ఉంటుంది. అది కూడా మరీ ఓవర్‌గా తగ్గిపోయి హెల్త్ దెబ్బ తినకుండా. అంటే సో, నార్మల్‌గా. ప్లేట్‌లో సగం మొత్తం ఏదైతే ఉందో సగం వెజిటబుల్స్, తర్వాత సేమ్ రైస్. పావు మనకి కర్రీ. ఫ్రూట్స్, మిగతా పావు ఏదైతే ఉందో అది మాత్రమే కుక్డ్ ఫుడ్ ఉండాలి. అంతే. అలా కనుక తిన్నట్టయితే కనుక చాలా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.